మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 1, 2025 నుండి 15వ తారీఖు సెప్టెంబర్ 25 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత భాష కానీ నా సొంత ఆలోచనలు కానీ ఏమీ చొప్పించబడవు. కేవలము శాస్త్రము చెప్పిన దాన్ని మాత్రమే చెప్తాము. అందుగురించే మేము ఈ ఛానల్ కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి అది మీరు గుర్తుంచుకోండి. మీకు శాస్త్రమే తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము బలవంతంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేసే పని ఏమి ఉండదండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీరే మీకు తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. ఇకపోతే కర్కాటక రాశి వారికి శుక్రుడు జన్మంలోనూ ద్వితీయ స్థానమైనటువంటి సింహంలో ఒక్కరోజు 2 స్థానాలు సంచారం చేస్తున్నారు. జన్మంలో శుక్రుడు అనేటటువంటిది చాలా చాలా శుభప్రదమైనటువంటి ఫలితము ఇస్తుంది. మన ఆలోచనలు బాగుంటాయి, దేవుడి మీద భక్తి నిలబడుతుంది. అలాగే ఈ లలిత కళలకు సంబంధించి ఏదైనా ఉన్నట్టయితే మీలో సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, శిల్పం కానీ, డ్రాయింగ్ కానీ, ఇలా శిల్పము లేదా చిత్రలేఖనము ఇట్లాంటివి పాటల ఏది ఉన్నా సరే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉంటుందండి. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అన్నట్టయితే వారికి ఎందులోనో దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి అంటే గోచారం కంటే కూడా ముఖ్యంగా జన్మంలో కనుక శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి వారికి అలంకార ప్రియులండి. రోజు పెర్ఫ్యూమ్ వేసుకుంటూ ఉంటారు, గడ్డం మాయనివ్వరు, చాలా నీట్గా ఎప్పుడు చూసినా ఎవర్ గ్రీన్ అన్నట్టుగా ఉంటూ ఉంటారు వాళ్ళ వ్యవహార స్థాయి అంతా కూడా. అలాగే మంచి జలసారాయిల్లా కనబడతారు. కనబడటం జలసారాయిళ్ళే వాళ్ళు. ఆ విధంగా ఉంటుంది శుక్రుడు యొక్క జన్మంలో ఉండటము. ఇక ద్వితీయ స్థానంలో ఒకరోజు అనుకోండి, ఆ ఒకరోజు కుటుంబాన్ని కాపాడుతూ ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, శుక్రుడు జన్మలోనే ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనలు, మంచి నీట్గా ఉంటారు మనుషులు, మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు, అంటే లేకి బుద్ధులు, లేకి మాటలు, వంకర మాటలు, వంకర బుద్ధులు ఇలాంటివి ఏమి ఉండవండి. శుక్రుడు కనుక లగ్నంలో ఉన్న అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటుంది మొత్తం శుక్రుడు యొక్క అనుగ్రహం ఉన్న వల్ల. ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారము ద్వితీయ స్థానంలో అనుకూలమైన ఫలితమైన నింపజాలదు. కొంచెం డబ్బులకి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంటుంది. ఏదో ఒకదానికొకటి పొంతలు లేకుండా మాట్లాడటం, లింక్ లేకుండా మాట్లాడటం, ఏదో లాజిక్గా ఆ సందర్భానికి తగినట్టుగా మాట్లాడలేకపోవటము, తన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కూడా మాట్లాడలేకపోతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో రవి వల్ల జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయంలో కూడా కొంచెం చికాకులుగా ఉంటూ ఉంటాయి. ఎవరికైనా నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా కొంచెం రవి ఇక్కడ కొంచెం దుష్ప్రభావం చూపించే పరిస్థితి ఉన్నది. ఇకపోతే అదే ద్వితీయ స్థానంలో బుధుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు రవి గురించి చెప్పుకున్నాం కదండి, దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు. ధనం వచ్చే, ఆయన ధనం రాకుండా ఆయన చేస్తుంటే ధనం వచ్చే విధంగా ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన మాటలో కఠినత్వం వచ్చేలా ఆయన చూస్తే మాటలో సౌమ్యంగా ఉండేటట్టుగా బుధుడు చూస్తాడు. బుధుడి పేరు సంస్కృతంలో సౌమ్యుడు, అంటే చాలా సౌమ్యంగా ఉంటాడని. ఆయన పేరే సౌమ్యుడు, ఆయన మాట సౌమ్యంగానే ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది బుధుడితోటి వ్యవహారం అంతా కూడా. అలాగే నేత్రాల గురించి ఆయన ఇబ్బంది కలగజేస్తుంటే బుధుడు దాన్ని చక్కపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఇదే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతుంది. ద్వితీయంలో గోచార రీత్యా కేతు కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడండి. ఆయన కూడా డబ్బులకి ఇబ్బంది పెట్టేటట్టుగానే పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబంలో కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు. నేత్ర సంబంధమైన వ్యాధులకి అలాగా ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. రవి ఏ విధమైనటువంటి దుష్ప్రభావాలు కలుగజేస్తున్నాడో కేతు కూడా అలాగే ఫలితాలు చేస్తుంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే తృతీయ చతుర్థ 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది. తృతీయ స్థానంలో 12 రోజుల వరకు జరుగుతుంది. 12వ తారీఖు వరకు 12 రోజులు అనుకోండి. 1 నుంచి 12 రోజులు అనుకున్నా ఒకటే అవుతుంది. 1 నుంచి
అలాగే 1వ తారీఖు నుంచి లెక్కగాడి 12 రోజులు వేసుకున్నా పర్వాలేదు, 12వ తారీఖు వరకు అనుకున్నా పర్వాలేదు. కుజుడు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుజుడు 3వ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఇంట్లో మనం ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చేయాలనుకున్నా, మన ఆలోచన బయట పెట్టినా మన సోదరులు, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఇంటి పక్కన వారు మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్. అలాగే మనం ఉద్యోగం చేసే దగ్గర, అలాగే మనం వ్యాపారం చేసే దగ్గర, అక్కడ కూడా మన స్థాయి వాళ్ళు, పై స్థాయి అందరూ కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలనే మనకి కుజుడు యొక్క 12 రోజుల సంచారంలో కలుస్తూ ఉంటాయి. ఇకపోతే 3 రోజులు మాత్రం చతుర్థ స్థానంలో ఉన్నారు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే విద్య విషయంలో, భూమి విషయంలో, తల్లిగారి ఆరోగ్య విషయంలో, ఈ విధంగా గృహ విషయం, వాహనం, స్వభావం, ఈ విధంగా 4వ స్థానంలో 3 రోజుల పాటు కొంచెం ఇబ్బందులకు గురి చేసే అవకాశం కుజుని వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే రాహువు 8వ స్థానంలో ఉన్నారు. అలాగే నిజానికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రగమనం ద్వారా 8వ స్థాన ఫలితాలనే ఇస్తున్నారు. 8వ స్థానంలో 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఏంటది? రాహు ఒకటి, శని ఒకటి. ఒకదాన్ని మించినటువంటి తీవ్ర స్వభావం కలిగినటువంటివి 2 గ్రహాలు కూడా. కాబట్టి ఈ స్థానం కూడా ఆయుస్థానం కాబట్టి కొంతమందికి ప్రాణాపాయం ఏర్పడవచ్చు. ఇదేంటంటే ఇదైతే మీకు అన్వయించుకోవద్దండి, కేవలము కర్కాటక రాశి వాళ్ళు మీకు అన్వయించుకోవద్దు. ఎందుకంటే రాశిగతమైన ఫలితాలు ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 830 కోట్లు, రాసులు 12 డివైడెడ్ బై 12 వేస్తే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటిది. మీరు ఏమీ కంగారు పడక్కర్లేదన్నమ్మా, ఏమి కంగారు పడక్కర్లేదు. ఇక్కడ కొంతమందికి ఈ 70 కోట్ల మందిలో ఎవరికో ప్రాణాపాయం ఉండవచ్చు. రాజదండాలు, ఇప్పుడు రాజులు లేవు, దండాలు లేవు. కాబట్టి చేస్తున్న ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవటమో లేకపోతే డిస్మిస్ చేయటమో, బాబు ఈయన వ్యాపారం సరిగ్గా జరగట్లేదు కానీ చేత నీకు శాలరీ ఇచ్చుకోవడం నాకు భారంగా ఉంది, లేకపోతే చేత మీరు ఇంక వేరే విధంగా పని చూసుకోండి అని చెప్పి వాళ్ళు మనకి ఉద్వాసన పలకటము, ఇలాంటివి గుర్తుంటాయి. కొంతమందికి భార్య కలత్ర పీడ అంటారు. అంటే భార్య చనిపోవడం కూడా జరగవచ్చు, పెద్ద దుఃఖం రావచ్చు, అలాగే హఠాత్తుగా ధననష్టం జరగవచ్చు, కొంత కలహం. అప్పుడు దాకా మనకి మిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా ఎందుకు కారణాలంటే 8వ స్థానంలో శని రాహుల సంచారం వలన వాళ్ళు మనకి కొంచెం మిత్రులు శత్రువులుగా, శత్రులు మిత్రులుగా. ప్రస్తుత పరిస్థితి కూడా మన రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం రాజకీయాల గురించి మాట్లాడుకోకర్లేదు, కానీ మాట్లాడుకోక తప్పదు. ఎందుకంటే ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి, మనిషి సంఘజీవి కాబట్టి, మన దేశాల మధ్య చూస్తున్నాగా ఓ రోజునేమో నాకు ఇంత మిత్రుడు ప్రపంచంలో లేడని చెప్పి సంకటం పెట్టుకుంటున్నారు, మరుసటి రోజునే మొత్తం ఏవో ట్యాక్సులు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, నిన్ను నాశనం చేసేస్తానంటున్నారు, ఒకరి మీద ఒకరి కత్తులు గిత్తులు నూరుకుంటున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇగో ఈ 8వ స్థానాల్లో ఉండేటటువంటి దుష్టగ్రహాలైనటువంటివి ఏవైతే ఉన్నాయో, తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు, ఆ గ్రహాల యొక్క ప్రభావం అదే రీతిగా ఉంటుంది. చేత కొంచెం ఆ విషయాల్లో కొంతమంది ధన నష్టం జరగచ్చు, కొంతమందికి అవమానాలు జరగచ్చు, పరాభవాలు జరగచ్చు. అంచేత ఈ 15 రోజులు ఈ విధంగా ఉంటుంది. రాహు శని రాహుల యొక్క ఇద్దరు కలిసి మీ మీద ఆ విధంగా ఫలితాలు చూపిస్తూ ఉంటారు. ఇకపోతే 1000 స్థానంలో గురు సంచారం జరుగుతుంది. 1000 స్థానంలో గురు సంచారం, వ్యయం అంటే ఏంటి? ఖర్చు అవటం అని అర్థము. ఆ గురువు అది శుభగ్రహం కాబట్టి అక్కడ ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే ఆ ఖర్చు అయినటువంటి ధనం ఏదో రకంగా మంచి ఖర్చు అవుతుంది. అంటే దాన్ని ఎలా చెప్పాలి అన్నట్టయితే, ఆ ఖర్చు చేసినటువంటి ధనం ఏదో రోజుకి మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓ మంచి పని చేస్తారండి, చదువు గురించో, లేకపోతే హాస్పిటల్లో వాడు ఎవరిదో ప్రాణం కాపాడటం కోసమో, లేకపోతే ఇంట్లో వాళ్ళది కావచ్చు, బయట వాళ్ళది కావచ్చు. అలాగే ఈ విధంగా ధనం మాత్రం ఖర్చు అవడం ఖాయమే, కానీ అది మంచి పనికి ఉపయోగపడుతుంది. ఇది గమనించుకోవాలి 12వ స్థానంలో. చేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కర్కాటక రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి విన్నారు కదండి. ఇప్పుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, అలాగే బుధుడు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు కూడా 12 రోజుల పాటు అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని యావరేజ్గా చెప్పుకోవచ్చు. కొన్ని గ్రహాలు అనుకూలత, ప్రతికూలత సర్వసామాన్యం. కాబట్టి దీని గురించి ఇదిదో మీ ఒక్కడిదే అనుకోవద్దు, బాధపడక్కర్లేదు. దీని పర్సెంట్ ఇది 10 నుంచి 15% ఉంటుంది నిష్ణాతులైన వారు చెబితే. చేత దీని గురించి కంగారు పడక్కర్లేదు. మీ జాతకం రాయించుకోండి. మీ జాతకం అంటే మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్,
ప్లేస్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉన్నట్టయితే మీ జాతకం లైవ్ రాసిస్తారు. వారి చేత నిష్ణాతులతో రాయించుకోండి. లేదంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అని చేత ఆ విధంగా చేయండి. దానికి అప్పుడు దీన్ని ట్రాన్సిట్ అంటాం, గోచారం అంటాం. ఈ గోచారం అనేది టెంపరరీ. ఎప్పటికప్పుడు మనకు ఉన్నటువంటి పర్మనెంట్ జాతకం ఏదైతే ఉన్నదో దానికి ఎప్పటికప్పుడు దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకుంటూ ఉన్నట్టయితే చాలా దగ్గర సంబంధం ఉంటుంది దానికి దీనికి. అప్పుడు మీకు ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.